ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఎందుకంటే చాలా మందికి అలర్ట్ మోషన్ లో లాగిన్ ప్రాబ్లం అయితే వస్తుంది కదా. లాగిన్ ప్రాబ్లం కానీ, ఎర్రర్ ప్రాబ్లం కానీ, వెరిఫై ప్రాబ్లం కానీ ఇలాంటివి అయితే వస్తుంది. మీకు ఒకటే క్లిక్ లో అయితే చేసుకుంటారు ఈ ప్రాబ్లం అనేది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఈ యాప్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం అన్నీ మీకు రాకుండా ఉండాలంటే మీరైతే ఒక ప్రాసెస్ అయితే చేయాలి. ఏంటంటే మీ దగ్గర ఏదైతే అలర్ట్ మోషన్ యాప్ ఉందో అదైతే డిలీట్ చేసేయాలి. ఓకేనా? అది ఓల్డ్ వర్షన్ కాబట్టి డిలీట్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్ లో ఈ యాప్ లింక్ అయితే ఇస్తాను. ఇప్పుడు మీకు ఏదైతే చూస్తున్నారో ఈ యాప్ అయితే ఇస్తాను మీకు డిస్క్రిప్షన్ లో. ఇది అయితే చాలా మంచి యాప్ అయితే. ఓకే, ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది కూడా అదే. ఇందులో నేను ఎలాంటి లాగిన్ చేయలేదు, ఏం చేయలేదు. మీకు డిస్క్రిప్షన్ లో అలర్ట్ మోషన్ యాప్ అని ఒక ఉంటుంది, దానికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు సైన్ ఇన్ ప్రాబ్లమ్ ఇక్కడ మీరైతే సైన్ ఇన్ అయితే చేసుకోవచ్చు. సైన్ ఇన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సైన్ ఇన్ పెద్ద చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీకు ప్రీసెట్ ఎర్రర్ ప్రాబ్లం రాదు, సైన్ ఇన్ ప్రాబ్లం కూడా రాదు. సైన్ ఇన్ చేసుకోవాలంటే పైన మనకు ఒక ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే కింద చూడండి మనకు సైన్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు 3 ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు గూగుల్ జోలికి వెళ్ళకండి, ఫేస్బుక్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇవి రెండు మనకు 50-50 ఉంటుంది. గూగుల్ తోటి అయితే మనకు అసలు అయితే కాదు. ఫేస్బుక్ తోటికి కొందరికి అవుతుంది, కొందరికి అయితే ఎర్రర్ ప్రాబ్లం అయితే వస్తుంది అది కూడా. కాబట్టి ఈ రెండు జోలికి వెళ్ళకండి. పైన మనకు ఒకటే ఆప్షన్ ఉంది, రెడ్ కలర్ లో ఉంది కదా, సైన్ ఇన్ విత్ ఈమెయిల్. ఓకేనా? సైన్ ఇన్ విత్ ఈమెయిల్ తోటే మనం మొత్తం చేసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేయకండి, మీ దగ్గర ఒక కొత్త జీమెయిల్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? కొత్త జీమెయిల్ ఉంటే మంచిది. కొత్త జీమెయిల్ కోసం మీరు క్రియేట్ చేసుకోవాలి, మీరు మొబైల్ తోటి క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీకు కొత్త జీమెయిల్ కోసం నేను అయితే ఒకటి చెప్తాను మీకు. ఏంటంటే మీకు డిస్క్రిప్షన్ లో ఇంకోటి యాప్ అయితే ఇస్తాను మీకు, ట్యాన్ మెయిల్ అని. ఇదైతే మీకైతే ఫేక్ జీమెయిల్ అయితే ఇస్తుంది. మీరు ఏం ప్రాబ్లం వరీ అవ్వద్దు, ఇది ప్లే స్టోర్ యాపే కాబట్టి మీకు డైరెక్ట్ గా లింక్ అయితే ఇస్తాను. డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి. మీకు వేరే వీడియోస్ కి వేరే జీమెయిల్ కూడా యూస్ అవుతుంది. ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, మీకు యాప్ అయితే ఇచ్చాను, ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను కూడా ఓపెన్ చేసుకుంటా. ఓపెన్ చేసుకుంటే మీకైతే ఇలాగైతే కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ, ఇక్కడ మీరైతే నేనైతే ఇంకో కాపీ చేసుకున్నాం మనం జీమెయిల్ అయితే. ఓకేనా? ఒక్క నిమిషం. ఇక్కడ మనకు ఈ కింద కాపీ ఆప్షన్ ఉంది కదా, కాపీ చేసుకోండి. ఈ జీమెయిల్ అయితే కాపీ చేసుకోండి. ఓకే, ఒక్కొక్కసారి అయితే మీకైతే వాచ్ వీడియో అనేది చూపిస్తుంది కాబట్టి మనమైతే వాచ్ అయితే చేసుకున్నాం వీడియో. ఒక 30 ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే వీడియో అయితే వాచ్ చేశాను. ఒక్కొక్కసారి వీడియో వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. మీరు డోంట్ అవర్రీ, పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. దాన్ని కట్ చేసుకోండి. ఇక్కడ మనకు జీమెయిల్ అయితే కాపీ అయితే అయింది. ఇక్కడ మనకు కాపీ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే అలర్ట్ మోషన్ యాప్ ఉందో దాన్ని ఓపెన్ చేసుకున్నాం. మనం ఓపెన్ చేసుకుంటే సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఏమైనా ఈమెయిల్ ఉంటే చూపిస్తుంది. దాంతో అయితే ఓకే. ఓకేనా? మీకు ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ ఒకటి నాది ఓల్డ్ జీమెయిల్ ఉంది కదా, దాంతో కనెక్ట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఇంకో ప్రాబ్లం అయితే వస్తుంది. ఏం ప్రాబ్లం అంటే ఆల్రెడీ ఈ జీమెయిల్ పైన ఒక అకౌంట్ అయితే ఉంది అని చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అందుకోసమే మీరు కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు వస్తే ఓకే, రాకపోతే మీకు ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతే చెప్పానో మీకు ట్యాన్ మెయిల్ అని యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు అక్కడ నుంచి మీరు ఫేక్ జీమెయిల్ అయితే తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరైతే బ్యాక్ తీసుకోండి. బ్యాక్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈమెయిల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, మీరు మీకు వచ్చినప్పుడు ఈమెయిల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో ఇంతకుముందు మీకు ట్యాన్ మెయిల్ యాప్ నుంచి, దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా రైట్ ఐకాన్ అయితే వచ్చింది. అంటే మనకు జీమెయిల్ అయితే సెట్ అయింది. సెట్ అయిన తర్వాత మనకైతే ఒక మెసేజ్ అయితే వస్తుంది, అది కూడా ఈమెయిల్కి వస్తుంది. మరి ఈమెయిల్కి అయితే మీరు మళ్ళీ కనిపిస్తవద్దు, ఎక్కడ పోకండి. ఇప్పుడు మీరు ఏదైతే ట్యాన్ మెయిల్ అనే యాప్ అయితే ఓపెన్ చేశారో మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు అలర్ట్ మోషన్ యాప్ పక్కన ఇదే యాప్ అయితే ఉంది. ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసుకుంటే కింద చూడండి మనకు ఇన్బాక్స్ అని ఒక మెసేజ్ అయితే వచ్చింది, 1 అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కొంచెం లోడింగ్ అవుతుంది. ఇక్కడ మనకు ఓకే చూడండి సైన్ ఇన్ విత్ అలర్ట్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసుకోండి. టచ్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇలాగైతే కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ మనకు బ్లూ కలర్ లో మనకు సైన్ ఇన్ టు అలర్ట్ మోషన్ అని అలర్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మళ్ళీ అలర్ట్ మోషన్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నది. ఓకే, డైరెక్ట్ గా వెళ్ళిపోయిన తర్వాత మనకు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే అవుతుంది.